హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో ఆఫ్ కుకింగ్ సిరీస్. మన ఛానల్ కుకింగ్ లాంగ్ వీడియోస్లో, అది కూడా నాన్ వెజ్ రెసిపీస్లో ఇది సెకండ్ వీడియో. ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది, అందుకని మా స్టైల్లో 2 నాన్ వెజ్ రెసిపీస్ చూపిస్తాను. ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి తలకాయ కాల్ కూర. స్పెసిఫిక్గా వీటి వరకు సూప్ చేసుకొని తింటారు, ఇంకా టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మార్కెట్లో ముక్కలైతే కొట్టించి తీసుకొచ్చాం, కానీ మళ్ళీ అన్ని ముక్కల్ని చూసి ఎక్స్ట్రా వేస్ట్ ఏమన్నా ఉంటే తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆ ముక్కల్ని ఉడికించుకోవాలి. కొన్ని ముద్దురువి అండ్ లేతవి కూడా ఉంటాయి. ఇంకా అందుకని కుక్కర్లో ఒక 5 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. ఇంకా విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయాక పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ అండ్ కొన్ని చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. దానికోసం ఇంకో పక్కన ఒక పెద్ద దాకా పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసి, అది కూడా వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ చిల్లీస్ అయితే వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవి ఫ్రై అయ్యాక పక్కనే పెట్టుకున్నాం కదా ఉడకపెట్టిన ముక్కలు, ఇంకా అవన్నీ దీనిలోకి వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్లో అయితే రాక్ సాల్టే యూస్ చేస్తాము. నాన్ వెజ్ రెసిపీస్కి కల్లుప్పే యూస్ చేస్తారు స్పెసిఫిక్గా వీటికైతే. నెక్స్ట్ కారం వచ్చేసి తినే స్పైసీనెస్ బట్టి వేసుకోండి. మమ్మీ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసింది. ఇంకొకసారి కారం సాల్ట్ని మిక్స్ అయ్యే వరకు కలుపుకొని నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలో మెయిన్ పార్ట్ ఎక్కువ సూప్ కావాలి. దానికోసం ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలి. చూపించిన బాటిల్ ఫుల్ పట్టింది. ఈ సూప్తో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మాకు కోల్డ్ చేస్తే కన్ఫామ్గా ఈ కర్రీ చేస్తారు. ఈ కర్రీ తింటే ఈజీగా తగ్గుతుందని. ఇంకా వాటర్ అయితే పోసుకున్నాక మూత పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలి. అలా కొంతసేపు అయ్యాక తీస్తే ఇంకా మంచిగా ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకొకసారి కలుపుకొని ఫైనల్ టచెస్ ఉంటాయన్నమాట. గరం మసాలా వేస్తారు, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు ఇది. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అని చెప్పనులే, ఎందుకంటే మా అమ్మమ్మ లాస్ట్లో కొత్తిమీర వేసి కలిపేసింది కర్రీలో. అదన్నమాట సింపుల్ రెసిపీ, కామన్ ఇంగ్రీడియంట్స్తో. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. కారం వేస్తారు కదా, ఐస్లో నుండి వాటర్ వస్తున్నా అలానే తింటాము, అంత బాగుంటుంది. మరి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రై చేయకపోతే కన్ఫామ్గా వండుకొని తినండి, నచ్చుతుంది కూడా. కమింగ్ టు ది సెకండ్ రెసిపీ, కొబ్బరి రొయ్యల కూర. ప్రాన్స్లో తినేది ఓన్లీ 2 కాంబినేషన్సే అనమాట మేము. ఒకటి గోంగూర ప్రాన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు చూపించేది. గోంగూర ప్రాన్స్ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో. ఒకసారి చూడాలనుకుంటే ఈ వీడియో దగ్గర ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అండ్ క్లీనింగ్ ప్రాసెస్కి వస్తే 90% అది ఫిష్ అవని ప్రాన్స్ అవని ఇంట్లోనే చేస్తారు. సండే ఈ సీ ఫుడ్ అయితే ఆ రోజు ఇవన్నీ చేసి వండేసరికి 3 అలా అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసి తింటాము. ప్రాన్స్లో వేస్తే చాలా పోతుంది. ఇంకా దానిలో వేస్ట్ అంతా ఒక బ్లాక్ తీగలా ఉంది, నరమంటారు అనుకుంటా, అది తీసేసుకోవాలి తల తోక తీసాక. ఇంకా ముందు చూడడానికి ఎక్కువ కనిపిస్తాయి, కానీ అవన్నీ ఒలిచేస్తే తక్కువ అయిపోతాయి. టైం కూడా బాగానే పడుతుంది. నేను కూడా కొన్ని వలిచాను. తర్వాత అవి కడిగే విషయంకి వస్తే అమ్మమ్మకి చెప్పక్కర్లేదు. ఎన్నిసార్లు కడుగుతుందో ఆవిడకే తెలీదు. ఈ గిన్నెలో నుండి ఆ గిన్నెలోకి వేస్తుంది, ఆ గిన్నె నుండి దీనికేసి ఇంకా మారుస్తూ కడుగుతూనే ఉంటుంది. దీనిలో మెయిన్ కాంబినేషన్ కొబ్బరి వేస్తాము. 2 కొబ్బరికాయలు అయితే పక్కలు కొట్టుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి. కర్రీలో కంటే కోసేటప్పుడే హాఫ్ నోట్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని అయితే పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి.
అవి ఉడికేలోపు ఇంకా కోసిన కొబ్బరి ముక్కలైతే మిక్సీలో వేసుకోవాలి. తురుముకున్నా పర్లేదు. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా చిన్నగా తురుములా అయిపోతది. తర్వాత ఒక చిన్న ఆనియన్, కొన్ని చిల్లీస్ కట్ చేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ వేయకూడదు. స్వీట్ టేస్ట్ వచ్చేస్తది. మీడియం సైజ్ అయితే సరిపోతది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. ఇంకా ఒక దాకా పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకొని కోసుకున్న ఆనియన్, చిల్లీస్ అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవి ఫ్రై అయ్యాక ఉడకపెట్టుకున్న ప్రాన్స్‌ని అయితే వేసుకోవాలి దీనిలో. చూస్తుంటే ఫస్ట్ రెసిపీ స్టార్టింగ్ ప్రాసెస్ లానే ఉంది కదా! మెయిన్ ఇంగ్రీడియెంట్స్ చేంజ్ అంతే. అవి వేగే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇంకా వెల్లుల్లి రబ్బలు ఒలుస్తుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి వేసే కంటే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసి వేసుకుంటే కన్ఫర్మ్‌గా ఫ్లేవర్‌లో డిఫరెన్స్ అయితే తెలుస్తది. ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఒక 4 లవంగాలు వేసి అది కూడా పేస్ట్ పట్టేసుకుంటే క్విక్‌గా రెసిపీ అయిపోతుంది. ఫ్రై అయిన ప్రాన్స్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక మెయిన్ ఫ్లేవర్ అయిన కొబ్బరి తురుముని కూడా వేసి కలుపుకోవాలి. అది పచ్చి వాసన పోయే వరకు కలుపుకున్నాక కారం, సాల్ట్ ఇంకా అవి కూడా వేసి కలుపుకున్నాక లాస్ట్‌లో వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కోసమైతే వాటర్ పోసుకున్నాం కదా! ఇది కూడా సేమే. ఇంకా మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. అలా కొంతసేపు ఉడకనిచ్చాక ఇంక దగ్గర పడే వరకు కలుపుకుంటే మరీ వాటర్‌లా లేకుండా థిక్ గ్రేవీలా ఉంటుంది. ఇంకా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేయకపోయినా బానే ఉంటుంది. చూసారుగా 2 నాన్ వెజ్ రెసిపీస్ ట్రై చేయండి మీరు కూడా. అలానే వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి రెసిపీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.